ఈ లోకంలో కొన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని క్రీస్తు శిలువ వారి మీద వేయబడకుండా లోకమైన ఆకర్షణలు మనిషిని లాగేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. తనకు ఒక అసిస్టెంట్గా లేకపోతే తనకు ఒక పరిచారకుడుగా గెహజీ ఉన్నాడు. ఎవరున్నారండి? గెహజీ ఉన్నారు. చాలా చక్కగా కళ్ళ ముందరే ఒక నయమానుకు కుష్ఠరోగము యోర్ధాను నదిలో 7 సార్లు మునిగిన వెంటనే స్వస్థపరచబడ్డం కూడా కల్లార నయమాను చూశాడు. దేవుని యొక్క శక్తి మాటను బట్టి ఏ విధంగా నెరవేరిందో చూస్తూ వచ్చినాడు. కానీ గురువులో ఉన్నటువంటి భక్తి కొద్ది భాగమే ఆయన అభ్యసించినట్లుగా కనపడుతుంది. నేర్చుకున్నది పూర్తిగా సిలువేయబడలా, నేర్చుకున్నది పూర్తిగా దేవుడికి లోబడి ఒప్పుకోలేదు.